పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కఠిన ఆంక్షలతో పాక్ను కోలుకునే విధంగా భారత్ దెబ్బ కొడుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్ తాజాగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి దాయాది దేశానికి నీటి సరఫరాను నిలిపేసింది. పాక్ను ఎండగట్టే చర్యలో ఇది రెండవది. బాగ్లిహార్ డ్యాం నుంచి నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఆ డ్యాం స్లూయిస్ స్పిల్వేపై ఉన్న గేట్లను కిందకి దించేశారు. దాంతో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు అక్కడి నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. అయితే ఇది స్వల్పకాల చర్యగా అధికారులు పేర్కొన్నారు. తద్వారా అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని పాక్కు తెలియజేసినట్లయిందన్నారు. 900 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కోసం ఈ డ్యాంను చినాబ్ నదిపై 2008లో నిర్మించారు. ఈ డ్యాం పొడవు దాదాపు 145 మీటర్లు. సింధు జలాల ఒప్పందం కింద పాకిస్తాన్కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్ కూడా ఒకటి. పంజాబ్ ప్రావిన్స్లో ఎక్కువగా పంట పొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. కాగా ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్ 26న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇలా పహల్గాం పాశవిక దాడి తర్వాత దాయాది దేశాన్ని భారత్ అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేస్తోంది.